ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టిన సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందామంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేలు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో ఈరోజు సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ట్యాక్స్ దగ్గర నిరసన కార్యక్రమం అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందామనే నిదానంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా రాజ్యాంగాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే కార్మికుల హక్కులు లేకుండా ఉంటే మతోన్మాద చిచ్చులు పెడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే మొన్న అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి, పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వాళ్ళ అహంకారపూరిత దానికి నిదర్శనమేనని చెప్పి సిపిఐ పార్టీ లిబరేషన్ పార్టీ తెలియజేస్తా ఉంది. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.